క్రిప్టో కరెన్సీ పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు ఉపాధ్యాయులు కానిస్టేబుళ్లపై అక్రమ కేసులు పెట్టారని హైకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ ఆరోపించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అక్రమ దందా నిర్వహిస్తున్నారని నిర్మల్ పోలీసులు గత ఆగస్టు 31న ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, 2 కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆయన తెలిపారు. దీనివల్ల వారు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్లస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసి వచ్చిన లాభాలలో 30% ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని, ఇది అక్రమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు సుల్తాన్ అలీ. నేను తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో పేపర్స్ కూడా మనం ఒక న్యూస్ చూసామండి. సో యూబిట్కాయిన్ దందాపై ఫోకస్ అని, అలాగే సార్లు అంటే నిర్మల్ పోలీసులు మొత్తం ఈ కుంభకోణంలో టీచర్లు, ప్రధాన ఉద్దేశం టీచర్లు ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు. నేను తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మీడియా మిత్రులందరికీ స్వాగతం. ముందుగా మనం గత 30 రోజుల నుంచి అన్ని న్యూస్ ఛానల్స్ లోను, అన్ని న్యూస్ పేపర్స్ లోను, ఎలక్ట్రానిక్ అంటే ప్రింట్ మీడియాలో చూస్తున్నాం అండి. యూబిట్కాయిన్ దందాపై ఫోకస్ అని, దాని తర్వాత సార్లు అటెన్షన్, టీచర్లంతా పరారీ. సో యూబిట్కాయిన్ పై అతిపెద్ద ఫోకస్ జరిగింది. క్రిప్టో యాప్ల దుకాణాలు బంద్. దాని తర్వాత సో బిట్ కాయిన్ హవాలా నడుస్తుంది. ఇది ఒక ఎన్నో వేల కోట్లు, రకరకాలుగా కాయిన్ 2.0 అని రకరకాల న్యూస్లతోటి 31/8/2020న నిర్మల్ పోలీసులు కొంతమంది టీచర్స్ పైన ప్లస్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పైన బిఎన్ఎస్ సెక్షన్ 318, 316, 61 క్లాస్ 2 తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందండి. అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రిమాండ్ తీసుకున్నారు. సో పోలీస్ కస్టడీ కూడా జరిగింది. 35 రోజులు రిమాండ్ ఉన్న తర్వాత వాళ్ళతోటి అంటే ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో ఒక కంప్లైంట్ కూడా రాలేదండి. ఒక కంప్లైంట్ రాలేదు. పోలీసులు కూడా ఈ కేసుని సుమోటాగా తీసుకొని రిజిస్టర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న హైకోర్టులో వాదోపాదాలు జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి బెయిల్, జిల్లా కోర్టులో బెయిల్ డిస్మిస్ అవడం జరిగింది. హైకోర్టులో బెయిల్ వేసిన తర్వాత కోర్టు ఒకటి అడిగిందండి క్లియర్ గాను, ఈ 35 రోజుల విచారణలో ఒక కంప్లైంట్ అని వచ్చిందా? సుమోటగా తీసుకున్న దాంట్లో ప్రజల నుంచి ఒక కంప్లైంట్ అని వచ్చిందంటే ఒక కంప్లైంట్ కూడా రాలేదండి. కేవలం వాళ్ళ యొక్క ఎలిగేషన్ ఏంటంటే చీటింగ్ ప్లస్ డిపాజిట్. ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు రెండో వ్యాపారం కానీ లేదా ఇంకొక సేమ్ ఉద్యోగాలు చేయకూడదు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దని ఎక్కడా లేదండి. సో ఇవాళ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే టీచర్లు వాళ్ళు ఎంతో మందికి ఒక భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దే టీచర్లకి ఒక నిందపడి 30 రోజులు జైల్లో ఉండేసరికి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది? కేవలం ఏ రకమైన నిందల ఆరోపణలు లేకుండా మనం ఆలోచిస్తామండి. వాళ్ళు బయటకు వచ్చేసరికి టీచర్గా స్కూల్కి వెళ్ళలేరు, అరెస్ట్ అయిపోయినట్టు ఏదో జరుగుతుందండి. అంటే చాలా బెయిల్స్ చేసాం. ఈ బెయిల్ మీద ప్రత్యేకంగా మీడియా మిత్రులతో తెలియజేసేది ఏంటంటే ఏవైతే మా టీచర్స్ ఉన్నారో ఎవరు కూడా నేరాలు చేసిందో లేకపోతే ఎవరి దగ్గర డిపాజిట్ కలెక్ట్ చేసిందో అయితే లేదండి. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వన్ ఇన్వెస్టర్స్. వాళ్ళ ఉద్యోగాలు ఏవైతే దాచుకున్న డబ్బులతోటి వాళ్ళు ఒక క్రిప్టో కరెన్సీస్ కొనుక్కున్నారు. క్రిప్టో కరెన్సీలు ఏవైతే లాభాలు వచ్చాయనుకోండి, లాభాలు వస్తే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దే విల్ పే ద ట్యాక్సెస్. సో ద సర్ప్రైజింగ్ థింగ్ ఈజ్ 34 days దే ఆర్ ఇన్ ద జ్యుడిషియల్ కస్టడీ ఉన్నారండి. 34 days లో పోలీసులు చాలా విచారణ చేసి పేపర్స్ లో రకరకాలు అంటే ఇదిగో అంటే అదిగో ఏదో హవాలా జరిగిపోతుంది, ఏదో హవాలా జరిగిపోతుంది. ప్రజల్లో కూడా దాన్ని ఒక రకమైన